హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీని ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇడ్లీ దోశ వడల్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు, 6 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఎండుమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎండుమిరపకాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పుట్నాల పప్పు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో మరో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి తొలిపి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మనకు కొంచెం పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజుల పాటు బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా ఇడ్లీ దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.